పంజాబ్ కింగ్స్ ఇంకా గుజరాత్ టైటన్స్ ఈ రెండిటికి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఫైనల్ గా గుజరాత్ అయితే మ్యాచ్ లో గెలిచింది. సో ఇక్కడైతే గుజరాత్ టీం వచ్చేసి ప్లే ఆఫ్స్ రేస్ లో అయితే ఉంది. లాస్ట్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ అయితే వెళ్ళింది. అయితే ఇంతకీ ఈ మ్యాచ్ లో ఏమైంది, గుజరాత్ టీం గెలవడానికి కారణం ఏంటి, ఇంకా పంజాబ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటి, సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ అయితే పంజాబ్ బ్యాటింగ్ వేసింది. పంజాబ్ బ్యాటింగ్ చేసినప్పుడు ప్రియాన్ షారియా అయితే తొందర ఓటైపోయాడు. కేవలం ప్రియాన్ షారియా మాత్రమే కాదు, ప్రెప్ సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, కూపర్ కాన్లీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఓటైపోయారు. సో దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, పంజాబ్ టీంలో ఓపెనర్స్ అవుట్ అయిపోతే ఈ టీం అనేది యావరేజ్ టీం అని చెప్పాలి. సో వీళ్ళందరూ అవుట్ అయిపోయాక నిహాల్ వడేరా వచ్చాడు. ఈ ప్లేయర్ అయితే అసలు టీంలో ఎందుకున్నాడో అర్థం కాదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ప్లేయర్ని అయితే తీసేయాలి. ఇలా వరుసగా వికెట్లు పడిపోవడంతో స్టైనిస్ ఇంకా సూర్యాంష్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడ సూర్యాంష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి కేవలం ఇదైతే సెకండ్ మ్యాచ్ మాత్రమే. సో సెకండ్ మ్యాచ్ లోనే ఇతనైతే 50 కొట్టాడు. అది కూడా స్లోగా ఆడకుండా ఇంటెన్తో ఆడాడు. టోటల్ గా 57 రన్స్ కొట్టాడు. ఇంకా మార్కస్ స్టైనిస్ అయితే 40 కొట్టాడు. సో టోటల్ గా పంజాబ్ కింగ్స్ అయితే 123 పరుగులు అయితే కొట్టారు. ఇంకా జీటీ బౌలింగ్ లో ఓల్డర్, సిరాజ్ ఇంకా రవడా వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా వేశారు. సో తర్వాత అయితే జీటీ అయితే బ్యాటింగ్ వేస్తుంది. ఇక్కడ శుభన్ గిల్ అయితే తొందరగా అవుట్ అయిపోయాడు. సో తర్వాత అయితే సాయి సుదర్శన్ ఇంకా జోస్ బట్లర్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడ జోస్ బట్లర్ అయితే 26 కొట్టాడు. ఇంకా సాయి సుదర్శన్ అయితే 57 కొట్టాడు. ఇంకా తర్వాత అయితే వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. సో ఈ టైంలో జీటీ అయితే ఓడిపోతుందేమో అనుకున్నారు, కానీ వాషింగ్టన్ సుందర్ మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. వాషింగ్టన్ సుందర్ అయితే లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. లాస్ట్ ఓవర్లో అయితే వాషింగ్టన్ సుందర్ 6 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. ఇక్కడ వాషింగ్టన్ సుందర్ లేకపోతే జీటీ అయితే ఓడిపోయేది. సో ఓవరాల్ గా అయితే పంజాబ్ అయితే మంచి ఫైట్ ఇచ్చింది. ఇక్కడ పంజాబ్ టీం వచ్చేసి జీటీని ఈజీగా తీసుకుంది. సో అందుకే వీళ్ళైతే ఓడిపోయారని చెప్పాలి. ప్రెసెంట్ అయితే పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా గుజరాత్ వచ్చేసి 5th ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ ప్లే ఆఫ్స్ కి అయితే పంజాబ్ వచ్చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా జీటీ విషయం దగ్గరకు వచ్చేస్తే వీళ్ళు కూడా రావచ్చు. గుజరాత్ టైటన్స్ వచ్చేసి వరుసగా గెలిస్తే వీళ్ళు కూడా రావచ్చు. సో ఇప్పుడైతే ముంబై ఇంకా లక్నో వీళ్ళిద్దరికి అయితే ఈ రోజు మ్యాచ్ ఉంది. దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ లక్నో టీం గురించి మాట్లాడుకుంటే వీళ్ళ టీంలో బౌలింగ్ అయితే చాలా బాగుంది. మొహమ్మద్ షమీ కావచ్చు, ప్రిన్స్ యాదవ్ కావచ్చు వీళ్ళిద్దరైతే ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతున్నారు. ఇంకా బ్యాటింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే ఆపోజిట్ గా ఉంది. వీళ్ళ టీంలో బ్యాట్స్మెన్ అయితే వన్డే క్రికెట్ లో ఆడుతున్నారు. మార్క్రమ్ కావచ్చు, మార్చ్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, ఇంకా నికోలస్ పురాన్ అయితే టీంలో ఎందుకున్నాడో అర్థం కాదు. సో లక్నో టీం అయితే యావరేజ్ గా ఉంది. ఇంకా ముంబై విషయం దగ్గరకు వచ్చేస్తే ఈ టీంలో రోహిత్ శర్మ అయితే లేడు. ఒకవేళ ఆడితే మాత్రం ముంబై ఇండియన్స్ దే మ్యాచ్ అని చెప్పాలి. వీళ్ళ టీంలో ప్రతి ప్లేయర్ కూడా బాగానే ఆడతారు, కానీ వీరెవరు కూడా ఫామ్ లో అయితే లేరు. సో చూద్దాం ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో. ఇక్కడైతే ఫ్యాన్ ఫేవరెట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ అని చెప్పాలి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.